గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు సార్, మీరు ఎక్కడ నుంచి? మాది పశ్చిమ గోదావరి సార్. నాకు తెలిసిన కొంతమంది మిత్రుల ద్వారా, లేకుండా నాకు తెలిసిన 10 మిత్రుల ద్వారా నేను అక్కడ కనుక్కున్నాను సార్. చూస్తే ప్రతి సబ్జెక్టుకి కూడా స్టేట్లో ఎవరైతే ఆ సబ్జెక్ట్కి ఫేమస్ ఫ్యాకల్టీ అవుతారో వాళ్ళందరూ కూడా ఆ సబ్జెక్ట్కి ఎక్కువ ఉన్నారు సార్. ఓకే. తర్వాత ఎగ్జామ్ సిస్టమ్ ఒకటి, తర్వాత డైరెక్టర్ గారి ఆలోచన విధానం కానీ, డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ స్టూడెంట్స్కి ఎక్కువ ఉద్యోగాలు రావాలి అనేటువంటి ఆయన సంకల్పం కానీ నాకు అది బాగా నచ్చి ఆ తర్వాత నుంచి నేను వెళ్ళలేదు సార్. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. నేను మళ్ళీ ఇక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత నేను వెళ్తాను సార్. వీకెండ్స్ అంటే ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే పెడతారేమో, ఏదో చిన్నపాటి బిల్డింగ్ ఏదైనా తీసుకుని అందులో ఒక రూమ్లో 6, 7 లేకపోతే పెద్ద రూమ్ అయితే 10 మంది అట్లా ఇరికించి పెట్టేస్తారేమో. సరే, ఏదైతేనే మనకి జాబ్ కావాలి కదా, అంతవరకు నేను అడ్జస్ట్ అవుదామన్న ఉద్దేశంతో వచ్చాను సార్ ఫస్ట్ ఇయర్ నేను. కానీ తీరా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే, ఇంటెన్సివ్ బ్యాచ్ చూస్తే, మీరు ఒకసారి ఆ బ్యాచ్ చూస్తే కానీ పెద్ద బిల్డింగు, విశాలమైన ప్రదేశం, చక్కటి వాతావరణం. మనకు కావాలంటే మనం ఇంతకుముందు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టు ప్రకృతిలో కూర్చొని చదువుకోవచ్చు సార్. మనం ఇక్కడ మార్నింగు కనీసం టీ తాగడానికి బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు సార్. అన్నీ కూడా ఇక్కడ మనకే రెడీ అవుతాయి. మనకి ఎక్కడా కూడా టైం వేస్ట్ అవ్వడం అనేది ఏది ఉండదు సార్. అసలు ఈ రోజుల్లో సోషల్ మీడియా, మొబైల్ ఉండటం వల్ల మనకి తెలియకుండానే మనం ఎక్కువ టైము మొబైల్ ద్వారా గడపడానికి అవకాశం ఉంది సార్. కానీ మనం ఏమంటే తీరా ప్రస్తుతానికి మొబైల్లో సంతోషంగా ఉంటుంది. మొబైల్ చూడడం, తీసుకోవడం అనేది ప్రస్తుతం సంతోషం ఉంటుంది. రేపు ఏ కారణం వల్ల అయినా కానీ డిఎస్సి జాబ్ అనేది 1 మార్కులోనా 2 మార్కులోనా పోయిన తర్వాత బాధపడిన తర్వాత ఆ జాబ్ నాకు ఎందుకు పోయిందని తెలిసి మనం ఒకసారి విశ్లేషణ తీసుకుంటే ఆ జాబ్ పోవడానికి ఆ 1 మార్కు 2 మార్కులు తక్కువ రావడానికి కారణం పోనీ అని తెలిస్తే మన బాధ వర్ణనాతీతం. ఆ తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. కానీ ఇక్కడ కష్టమో నష్టమో మొబైల్ ఓన్లీ రోజుకి 2 అవర్స్ ఇవ్వడం, ఆ 2 అవర్స్ కూడా మనం ఇంటికి వెళ్తాం మాట్లాడడం కానీ ఏమైనా చేసుకోవడం, మిగతా టైం అంతా కూడా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం ఉపయోగపడుతుంది సార్. అదొకటి నాకు బాగా నచ్చింది. జాబ్ వస్తుందా రాదా అనేది కాదు, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పిల్లవాడికి కంపల్సరీగా జాబ్ రావాలి అనే ఉద్దేశంతోనే డైరెక్టర్ గారు వాళ్ళని ట్రీట్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది సార్. ప్రతి ఎగ్జామ్కి జరిగిన తర్వాత మేము ఆ రోజు నైటే, ఎగ్జామ్ మార్నింగ్ జరిగింది, ఆ రోజు నైటే మేము కీ పెట్టుకుని అందరూ బాయ్స్ అందరం ఒక చోట కూర్చుని ప్రతి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అన్నది కూడా మేము డిస్కషన్ చేస్తాం సార్. ఎందుకంటే గ్రూపులో 40 మంది 50 మంది ఉన్నప్పుడు 39 మంది తెలిసి ఒక్కరికైనా సరే ఆ క్వశ్చన్ తెలియదేమో, వాడు ఏదో మొహవటంతో అతను చెప్పలేకపోవచ్చు. ఆ కారణం వల్ల ఎగ్జామ్లో 150 క్వశ్చన్ ఉంటే 150 క్వశ్చన్లు, 200 క్వశ్చన్ ఉంటే 200 క్వశ్చన్లు కూడా మేము ప్రతి ఎగ్జామ్కి డిస్కస్ చేస్తాం సార్. అన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి ఏమైందంటే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి అవగాహన ఉన్నది అని చెప్పి నాకు ప్రధానమైన అవగాహన వస్తుంది మనకి. అది మనకి ఏమైందంటే రేపు సడన్గా తక్కువ టైంలో ఎగ్జామ్ పెట్టినా కూడా ఈ ఏరియా నుంచి బిట్ వస్తుంది, ఈ టాపిక్ నుంచి బిట్ వస్తుంది అని చెప్పి మనం ఆ పరిజ్ఞానం రావడం వల్ల తక్కువ టైంలోనే మన సిలబస్ కంప్లీట్ చేసుకుని మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. రోజు మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం కష్టంగా అనిపించింది. కానీ తర్వాత ఇక్కడున్న ప్లేసెస్, ఇక్కడున్న నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ వలన ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా నాకు చాలా బాగా అలవాటైంది. ఇక్కడున్న వాతావరణం, చెట్లు, పెద్ద పెద్ద హాల్స్, సెమినార్ రూమ్స్, హాస్టల్ వల్ల ఈ వాతావరణం అంతా నాకు చాలా బాగా అడ్జస్ట్ అయ్యారు. చాలా బాగా అడ్జస్ట్ అయ్యాను. ఒకవేళ మీకు వచ్చారు కదా, మీ స్నేహితులు అక్కడ ఇంటర్వ్యూ ఎలా ఉంది అడిగితే మీ వాళ్ళకి ఏం చెప్తారు? చాలా బాగుందని చెప్తాను సార్. ఒక మాటలు అయితే మాత్రము ఎందుకని అలా చెప్తాను అంటే, ఇక్కడ 3 డేస్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సండేస్ అంటే మనకి ఒక డిఎస్సి ప్యాటర్న్లో 160 బుక్స్ 80 మార్క్స్ ఉంటుంది. అలా ఉండటం వల్ల నాకేమవుతుందంటే, ఈ 3 డేస్కి ఉన్న ఒక సబ్జెక్ట్ వల్ల ఏమవుతుందంటే, నేను ఒక పర్టికులర్ ఏరియా మీద దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని చదవడానికి బాగా వీలు అవుతుంది. ఇంకా ఈ 160 మార్క్స్ అనే ప్యాటర్న్ ఉండటం వల్ల డిఎస్సి సిలబస్లో నేను ఏదైతే వీక్ ఉన్నానో అది నాకు ముందు తెలుస్తుంది. దానివల్ల నేను దాన్ని గట్టాన్ని చేసుకొని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోగలను. గ్రూప్ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు రానివి ఏమన్నా ఉంటే కూడా మనం ఐఓరి దగ్గరికి వెళ్ళటానికంటే ముందు కూడా ఇక్కడ తోటి స్నేహితులతో చర్చించడం వల్ల ఆ విషయాలన్నీ కూడా చాలా బాగా గుర్తుండేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అక్బర్ బాషా సార్. అక్బర్ బాషా సార్, మీరు ఎక్కడ నుంచి? గుణేళ్ళ సార్, కర్నూలు లోకల్ గోనియాల నుంచి. ఇంటెన్సివ్ బ్యాచ్ ఉందని మీకు ఎట్లా తెలిసింది? అంటే మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను సార్. ఇది మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కున్నా ఎట్లా ఉందంటే బాగానే ఉందన్న. ఆ ఫీడ్బ్యాక్ తెలుసుకుని మీరు వేరే చోట్ల ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసినారు.
ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అడిగే విధానం, క్వశ్చన్స్ అడిగినా ఎలా ఉందో చూస్తున్నారు. అవును సార్. ఏమైనా తేడా గమనించారు అక్కడికి ఇక్కడికి? అవును సార్, ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈస్గా దాదాపుగా మనం మెయిన్ ఎగ్జామ్లో ఎట్లా రాస్తున్నామో అదే విధంగానే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. వేరే చోట ఎట్లుండొచ్చు అంటే కంపేర్ చేసుకున్నా అక్కడికి ఇక్కడికి నేను. ఓకే, ఇక్కడ కొంచెం బెటర్ కనిపిస్తుంది సార్. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ బెటర్ అనిపిస్తుంది. ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయా? అవును సార్, సేమ్ ఒక సిల్వర్ షీట్ ఇస్తారు మాకు. ఆ, ఆ సిల్వర్ షీట్ ప్రకారం డివిజన్ టెస్ట్ వైజ్గా డివైడ్ చేసి మనకు దాని ప్రకారం ఎగ్జామ్ పెడతా ఉంటారు. అది కూడా మన కరెక్ట్ టైంలో పెడుతున్నారు. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎట్లా అంటే ఈ టైం చెప్పి తర్వాత పెట్టకుండా ఒక పోస్టింగ్ చేస్తారంట. ఇక్కడ అట్లా కాదు, ఖచ్చితంగా ఆ టైం పెట్టారంటే చెప్పారంటే ఆ టైం జరిగిస్తున్నాయి అంతే. నా పేరు శ్రీనివాసులు సార్. మీరు ఎక్కడ నుంచి? మేము కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సార్. కర్నూలులో స్టడీ హాల్స్లో కూడా చదువుకున్నాను సార్. అక్కడ అంతా నాకు ప్రాపర్గా అనిపించలేదు, అంటే డిస్టర్బెన్సెస్గా ఉంది. ఎక్కడ బాగుంటుందని అనుకునే టైంలో మా ఫ్రెండ్స్ చెప్పారు సార్, మనకి ఇక్కడే ఎందుకు ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నాం, మన కర్నూలులోనే ఉంది కదా, మన అశోక్ స్టడీ సర్కిల్ వాళ్ళు ఇంటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసినారు. అది కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసినారు. ఎక్కడంటే దూపాడు దగ్గర లక్ష్మీపురంలో మంచి పాత జగన్నాథం గడి దగ్గర పెట్టినారు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూసిరా అని చెప్పారు సార్. నేను ఒకసారి జస్ట్ అది క్యాజువల్ చూద్దామనేసి వచ్చేసాను ఇక్కడికి. వచ్చి చూస్తే ఒక్కసారి వచ్చి చూశాను సార్, అంతే. వచ్చి చూశాను సార్, పోయి వెంటనే లగేజ్ అట్టుకు వచ్చేసాను. మీరు చాలా స్టడీ హాల్స్ చదువుకున్నారు కదా, స్టడీ హాల్ వాతావరణానికి ఇక్కడ ఉన్న ఇంటెన్సివ్ వాతావరణానికి ప్రధానమైన తేడా ఏముంది సార్? చాలా డిఫరెన్స్, ఎంటైర్లీ డిఫరెంట్. ఒక గురుకుల టైప్ సార్ ఇది, నిజం చెప్పాలంటే ఒక గురుకుల. ఓకే, అలాంటి న్యాచురల్లీ ఒక చుట్టూ ఉన్న వాతావరణం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్, అట్ ద సేమ్ టైం సార్ పెట్టే ఎగ్జామ్స్ అన్నీ చాలా బాగున్నాయి సార్. చాలా క్వాలిటీ ఉన్నాయి సార్. వేరే ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను చూశాను వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో తెప్పించుకొని. కానీ ఇక్కడ క్వశ్చనింగ్ బాగుంటుంది సార్, క్వశ్చన్ ఫ్రేమ్ బాగుంటుంది. తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ కంప్లీషన్ అయిన తర్వాత మేము అంతా ఫ్రెండ్స్ అందరూ డిస్కషన్ చేస్తుంటాం. అట్లే వీక్లీ టూ టైమ్స్ 1 or 2 times సార్ వాళ్ళు వచ్చి ఏవైనా సబ్జెక్ట్స్ మీద కూడా మనకి ఒకసారి క్లాస్ ఎక్స్ప్లెనేషన్, పేపర్ ఎక్స్ప్లెనేషన్ అలా చేస్తుంటారు సార్. థ్యాంక్ యూ సార్. ఒక సంవత్సరం అయింది నేను వచ్చి. ఇక్కడ దాదాపుగా 2 రౌండ్లు అయిపోయింది, అంటే 2 సార్లు రివిజన్ అయిపోయింది. ఇప్పుడు 3వసారి రివిజన్, దాదాపుగా అది కూడా సగం దాకా అవుతుంది. ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ ఓరియంటెడే, బయట మెటీరియల్ ఏం లేదు. ప్రతి ఒక్క సిలబస్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గానే ఉంది. చాలా బాగా నచ్చింది. మనకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ మరియు సిలబస్ ఇచ్చి టార్గెట్ బేస్డ్ కాబట్టి మనకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా అద్భుతంగా ప్లానింగు, కరెక్ట్ సమయానికి ఎగ్జామ్ పెట్టడము మరియు రిజల్ట్ ఇవ్వడము, మంచిగా ర్యాంకులు ఓరియంటెడ్గా మరియు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రిజల్ట్ ఇవ్వడము, మరియు సాయంకాలం అయితేనే డిస్కషన్ చేయడము చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకొకటి చాలా ముఖ్యమైనది అంటే సెల్ ఫోన్ లేని ప్రపంచము చాలా బాగా నచ్చింది. అసలు సెల్ ఫోన్ ఉంటే అది చూద్దామా ఇది చూద్దామా అంటూ చాలా మనకి వెళ్ళిపోయే ఆలోచనలు వస్తాయి. చాలా బాగా నచ్చుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే ద బెస్ట్ కోచింగ్ అంటే ఇదే అనిపిస్తుంది నాకు, ఇంటెన్సివ్ బ్యాచ్. చాలా, ఎందుకంటే టౌన్కి చాలా దూరంలోనూ చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఇడిచిపోదామంటే కూడా బాధేస్తుంది. నా పేరు శ్రీనివాసం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం గ్రామం పెద్దవరం తెలుస్తారు. దశీతాలు. డైరెక్టర్ గారు ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి, అంటే ఏ విధంగా ఇచ్చినా మనం దానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా దాన్ని మనం ఆన్సర్ చేసేటట్లు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కొన్న పేపర్కి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ కొంచెం మోడిఫై చేసి ఇవ్వడం వల్ల ఆలోచన అనేది వివిధ రకాలుగా ఆలోచించడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉంది ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎడ్యుకేషన్ అయితే బాగుంది. దానికి మటుకు అంటే జాబ్ కావాల్సిన అనుకున్న వాళ్ళు, నాకు ఏది వద్దు జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే కన్ఫామ్ 100% జాబ్ సెక్యూర్ ఉంది. ఇక్కడ వాతావరణం అయితే బాగుంది. చదువుకోవడానికి మటుకు ఎంత మంచి ప్లేస్ ఇక్కడ ఉంది. చెప్పండి, నాకు పరిచయం ఏంటంటే వీళ్ళంతా మా స్టూడెంట్స్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ అశోక్ స్టడీ సర్కిల్ విజేతల్ని సృష్టిస్తుందని ఉదాహరణలు ఇక్కడ మా ముందు ఉన్నాయి. సతీష్ కుమార్ ఇతను టీఎస్ టాపర్ అని మీకు తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 150 వచ్చాయి. అలాగే మధుబాబు కూడా అంతే, డిస్టిక్ ఫస్ట్ అన్నారు, 146 వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీఎస్ టెట్ రాసినారు కదా, ఇప్పుడు అందరూ దాదాపుగా 120 అబోనే చాలామంది ఉన్నారు అన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది డల్గా ఉన్నారు. ఇప్పుడు అందరూ బాగా చదివి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే వచ్చిన వెంటనే ఇక్కడ లగేజ్ పెట్టి ఇచ్చేస్తాము, ఇంకా టైంకి ఫుడ్ పెట్టేస్తాము, వాళ్ళ మొబైల్స్ అనేది తీసేసుకుంటాము. ఓన్లీ డైలీ 2 hours మాత్రమే మొబైల్స్. డన్.
సార్ అశోక్ సర్జరీ గురించి మీ అభిప్రాయం ఒక్క మాటలో చెప్పండి సార్. జాబ్ కొట్టాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తారు, కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా ర్యాంకులే తీసుకెళ్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదవలేము, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చదవలేము. డిఎస్సి కోచింగ్ అంటేనే అశోక్ స్టడీ సర్కిల్, అశోక్ స్టడీ సర్కిల్ అంటేనే డిఎస్సి కోచింగ్ సెంటర్. ఏసీ ఫర్ డిఎస్సి ప్రిపరేషన్కి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకదు. ఆనాడు అశోకుడు ప్రపంచాన్ని శాసిస్తే ఈనాడు ఈ అశోక డిఎస్సిని శాసిస్తుంది. జాబ్ కొట్టాలంటే ఏసీ రావాలి. టైం టేబుల్స్లో రాష్ట్రంలో 100 రోజులు బెస్ట్ కోచింగ్ సెంటర్ అశోక్ స్టడీ సెంటర్. ఇంటెన్సివ్ అంటే అశోక్ సర్కిల్, అశోక్ సర్కిల్, అశోక్ సర్కిల్ అంటే ఇంటెన్సివ్. వెరీ గుడ్.